కేసీఆర్ కు పుట్టగతులు ఉండవు సార్. ఇది నా విశ్లేషణ సార్. యా వి ప్రకాష్ గారు నమస్తే. భరత్ గారు నమస్తే. శరత్ గారు నమస్తే. నమస్తే సార్. ముందుగా కేసీఆర్ స్పీచ్ ఎట్లా ఉంది, రేవంత్ రెడ్డి స్పీచ్ ఎట్లా ఉంది? అంటే శరత్ గారు ఎక్స్పెక్ట్ చేసినట్టు నేను ఎక్స్పెక్ట్ చేయను. ఎందుకంటే దాదాపు 20 ఏళ్లకు పైగా కేసీఆర్ గారితో నాకున్న అనుబంధం, ఆయన మైండ్ సెట్ తెలుసు కాబట్టి అట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ నాకేం ఉండవు. ఎందుకంటే ఎలక్షన్ల ముందు మాట్లాడాల్సిన మాటల్ని 2.5 years ముందు ఎందుకు మాట్లాడతాడు? ఆయన అమ్ముల పొదిలో అస్త్రాలన్నింటినీ కూడా జాగ్రత్తగా పెట్టుకుంటాడు. ఈనాటి సందర్భం జీవన్ రెడ్డి చేరేది కాబట్టి ఎక్కువగా ముందు మొదలు పెట్టినప్పుడు జీవన్ రెడ్డి గారి గురించి కొంత ఎక్కువగా మాట్లాడాడు. తర్వాత పరిస్థితులను చూస్తే తనకు దుఃఖం వస్తున్నది అనే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆయన ఎందుకు దుఃఖం వస్తున్నది అంటే, నేను ఇవన్నీ కూడా చేశాను, నేను కరెంట్ ఇచ్చాను, నేను మిషన్ భగీరథ ద్వారా నీళ్లు ఇచ్చాను, నేను మిషన్ కాకతీయ ద్వారా భూగర్భ జలాలు పెంచాను, ఈ కరెంటు ఇవన్నీ కూడా ఇచ్చిన తర్వాత కూడా తనన్ని వరుసగా ఆ రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్స్ ను పేరు చెప్పకుండా ఈనాటి పరిస్థితి ఇట్లా అయిపోయా అనే ఒక బాధను వ్యక్తం చేశాడే తప్ప ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి సీఎం అయిన తారీఖు నుంచి ఈ 2.5 సంవత్సరాలు, 1 నెల తక్కువ ఉండొచ్చు, ఈ 2.5 సంవత్సరాలలో ఎన్నడూ కూడా ఆ రేవంత్ అనే పేరును మనము కేసీఆర్ దగ్గర వినలేదు. ఇక్కడ బయట వినడమే కాదు, నేను ఒక 8 గంటలు ఆయనతో కూర్చున్నా, ప్రభుత్వం గురించి చాలా చర్చించారు, బట్ ఎక్కడ కూడా ఆయన పేరు రాలేదు. అక్కడ సీఎం అని కూడా అనలేదు, సీఎం అనలేదు, రేవంత్ అనలేదు. రేవంత్ రెడ్డిని సీఎం గా గుర్తించట్లేదు అంటారు. ఇంకా అంటే ఆయన గుర్తించకపోయినా రేవంత్ రెడ్డి సీఎంఏ, బట్ ఆయన ఎక్కడ కూడా పేరు పెట్టి ఈయన పేరు పెట్టి ఈయన విమర్శించిన దాఖలాలు లేవు. అంటే నేను ఆయన దగ్గర వింటున్న వాళ్ళని చాలా మందిని కూడా నేను అడుగుతా, మీరు చాలాసేపు కేసీఆర్ గారి దగ్గర కూర్చున్నారు కదా, సీఎం అని గాని రేవంత్ అని గాని ఏమన్నా అన్నాడా అంటే అసలు ఆ పేరు తీయడు సార్ ఆయనే అని అంటారు. అంటే ఆ తీయడానికి కూడా ఆయనకి ఇష్టం ఉండదు. ఎందుకంటే సరే ఆయన సమఉజ్జి కాదు అనేది ఆయన అభిప్రాయం. ప్రజలు ఎన్నుకున్నంత మాత్రాన, సీఎం సీట్ లో కూర్చోబెట్టినంత మాత్రాన తనకు అతను పోటీ అని చెప్పి ఏనాడు కూడా అనుకోవట్లేదు. ప్రజలు కదా డిసైడ్ చేయాల్సిన సమూహం. సీఎం కాదని ఆయన అంటలేడు, కానీ ఆయన పేరు తీసుకోవడం ఆయనకి ఇష్టం లేదు. రేవంత్ రెడ్డి ఏమో దాని విరుద్ధంగా ప్రతి క్షణం ఆయన పేరు తీసుకోకుండా ఉండడు. బహుశా ఈ 2.5 సంవత్సరాల్లో ఎన్ని రాత్రులు కలలో కేసీఆర్ వచ్చాడో నాకైతే తెలియదు, కానీ ఈయనేమో ఆయన పేరు తీసుకోడు, ఆయనేమో ఈయన పేరు లేనిది ఒక్కనాడు కూడా ఉండడు. ఏ మీటింగ్ అయినా, అది ప్రభుత్వ రివ్యూ మీటింగ్ అయినా లేదా ప్రెస్ మీట్ లో అయినా, ఎక్కడ చూసినా మళ్ళీ అదే ఫ్రస్ట్రేషను. ఇందాక శరత్ గారు అన్నట్టుగా అదే భాష. చాలా రోజుల తర్వాత ఇవాళ మీరు లైవ్ కు పిలిచారు కాబట్టి మళ్ళొక్కసారి నేను రేవంత్ రెడ్డి స్పీచ్ విందామని ప్రయత్నం చేసిన, బట్ అంటే చాలా కష్టపడాల్సి వచ్చింది నన్ను నేను కంట్రోల్ చేసుకోవడానికి. అదే భాష, అదే లాగులు, అదే తొండలు, అదే గోరీలు, అదే ఉరిది. సార్ లాగులని కేసీఆర్ కూడా అన్నారు. సరే ఆయన అనొచ్చు, కానీ ఈయన అనలే కదా. ఆయన మిషన్ భగీరథ నీళ్ళు ఇవ్వకపోతే లాగులు, అదే ఈయన అనలే కదా, వ్యక్తిగతంగా అనలే కదా. అధికారులు ఉన్న వాళ్ళంటే వీళ్ళే కదా. సరే ఏదన్నా కానీ అంటే ఇక ఎట్లుంటది అంటే ఫ్రస్ట్రేషన్ ఉంటది ఆయనకు కూడా. సరే ఏది ఎట్లున్నా కూడా ఈ ఎలక్షన్ స్పీచ్ అయితే కేసీఆర్ది కాదు. ఈయనేమో ఫ్రస్ట్రేషన్ తోని ఇప్పుడు ఒక అబద్ధం చెప్తాను నేను మీకు. రేవంత్ రెడ్డి ఇవాళ మీడియా సాక్షిగా, అక్కడ వచ్చిన లక్షల మందికి సాక్షిగా ఎవరు పోటీగా పెట్టారండి సభను? ముందు 18వ తారీఖు అని డిక్లేర్ చేసింది రేవంత్ రెడ్డి. నిన్న మొన్న కదా వీళ్ళు జగిత్యాల సభ వాళ్ళు పెట్టదలుచుకుంటే 18 నాడు పెట్టకపోదురా, 20వ తారీఖు అని చెప్పిన తర్వాత డేట్ పోస్ట్ పోన్ చేసి మీరు విన్నారు, నెల రోజుల కింద మేము డిసైడ్ చేస్తే దీన్ని పోటీగా సభ పెట్టిండని చెప్పి. అంటే ఒక సీఎం ఇంత నగ్నంగా అబద్ధాలు ఆడొచ్చా? నేను ఒక పౌరునిగా ప్రశ్నిస్తున్నా. అంటే ఈ అబద్ధాల కోరు నిజం చెప్పొచ్చు కదా. సన్నబియ్యం ఇస్తున్నాడు పర్వాలేదు, కానీ ఇస్తానన్న 1,50,000 కోట్లు రైతులకు ఇచ్చిండట. మీరు రేపు ఇదేంటి పబ్లిక్ ఇంట్రెస్టెడ్ లిటిగేషన్ కిందనో లేకుంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ కిందనో 1,50,000 కోట్లు రైతులకు ఎక్కడిచ్చాడు? ఏ బంధు కింద ఇచ్చాడు? రైతు బంధు కింద ఇచ్చాడా? రైతు భరోసా కింద ఇచ్చాడా? అవన్నీ కలిపితే 1,50,000 కోట్లు అయితాయా? అంటే ఇన్ని అబద్ధాలు, గెలవడానికంటే అబద్ధాలు చెప్పొచ్చు. ఇప్పుడు ఇంకో 2.5 ఏళ్ళు గ్యారంటీగా పరిపాలన ఉంది కదా, ఇప్పుడు ఎందుకు అబద్ధాలు చెప్పాలి? ఇప్పుడు కేసీఆర్ ఏమన్నా ఎన్నికల ప్రచారానికి వచ్చిండా?
అంటే నా బాధ ఏంటంటే ఇప్పుడు నిన్ననే నేను అస్తిత్వ వేదిక చైర్మన్ గా ఎలక్ట్ అయినా పరుష పదాలు వాడద్దు అనుకున్నా ఇక మీరు మళ్ళీ లైవ్ పెట్టారు కాబట్టి నేను ఆ పదాలు ఏం వాడట్లేదు. ఎందుకంటే ఒక బాధ్యత కలిగిన స్థానంలోకి వచ్చిన కాబట్టి నేను అట్లాంటి భాష మాట్లాడను. కానీ ఒక సీఎం నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసింది ఇది కాదు. కనీసం ఆయన ఏ పరిస్థితుల్లో రైతు బంధు సరిగా ఇవ్వలేకపోతున్నాడు, ఇట్లాంటి విషయాల మీద ఆయన చెప్పాలి. ఎందుకు విఫలమవుతున్నాడు, ఎందుకు మిషన్ భగీరథ చాలా గ్రామాలలో పనిచేయకుండా అయిపోయింది, ఎందుకు భూగర్భ జలాలు మళ్ళీ తరిగిపోతున్నాయి, ఎందుకు ఇవాళ మళ్ళీ ఇప్పుడు ప్రకాష్ గారు ఇవాళ అందరూ ఎదురు చూస్తుంది ఏంటంటే హరీష్ రావు లేడు, కేటీఆర్